రోజుల్లో ఫేమ్ శ్రీ అక్ష జంటగా నటించిన చిత్రం రై రై. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సుధీర్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీవసంత్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు విశేష స్పందన రావడంతో చిత్ర బృందం పాటల విజయోత్సవ సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ఆంటీ ఎన్ని రౌండ్లు వేయాలి? చిచ్చి దొంగ సచ్చినోడు, చివరి గుళ్ళో కూడా వదలట్లేదు. ఏంటది? ఏగ కందిరేగ, మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది. రై రై ఆడియో సక్సెస్ మీట్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని విధాలుగా ఒక పెద్ద సినిమాకి ఎలా ఖర్చు చేయాలి, ఎలా తీయాలి అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన మా ప్రొడ్యూసర్లకి, మా డైరెక్టర్ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ రోజుల్లో తర్వాత శ్రీతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సూపర్ హిట్ హీరోతో నాది కూడా సుడిగాడు సినిమా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న ఆడియో కావడంతో నేను కూడా కొంచెం కష్టపడి పనిచేశాను. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. పాటలన్నీ బాగున్నాయని అందరూ అంటున్నారు. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను రీ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా మీద కూడా. డెఫినెట్గా సుడిగాడి తర్వాత మళ్ళీ నాకు వీలైతే అంతకంటే పెద్ద హిట్ అవుతుందని, లేకపోతే అంత హిట్ అయితే గ్యారంటీగా అవుతుంది. మగాడి వాసన తెలియని నీకు ఫస్ట్ టైం టచ్ దొరికితే ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అసలు అది అమ్మాయే కాదురా, అలా మొదలైందిలో నిత్యామీనని. ఎప్పుడు మాతో ఉండేవాడు ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. ఏ మ్యాటర్ అయినా చూసి చూడగానే తెగొట్టేయచ్చు, కానీ ప్రేమను మాత్రం చూడగానే తెంచేయాలి. నేను ఒప్పుకుంటాను. సీతను తీసుకెళ్లిన వాడు రావణుడే కదా అని నువ్వు రామాయణంలో రాముడిలా ఫీల్ అయి సీతను తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నది రావణుడు కాదురా, దుర్గా. ముందుగా రీసెంట్గా మేము లాంచ్ చేసిన ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబ్లో కూడా మాది దగ్గర 10,000 క్లిక్స్ దాటిని పెట్టిన ఇమీడియట్గా ఒక 2-3 డేస్కే. సో అంటే దాన్ని బట్టి మా ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, అంటే లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది రెస్పాన్స్. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే 5 పాటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు మా వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి.